కూర్చో నేర్పుతా అని అనలేదు నేను. అందుకే ఎదురు దెబ్బలు తిని నమ్మక ద్రోహాలు జరిగి క్షమించడం నేర్చుకున్నా, ప్రేమించడం నేర్చుకున్నా, ఇంకా ఎక్కువ ప్రేమించడం నేర్చుకున్నా. ఒకడైతే 3 సార్లు నాకు చల్ల ఇట్లా ధర పోయినాడు, వేరే వేరే దళాలు నన్ను చంపడానికి. అలసిపోయి వచ్చి ఒక రోజు నా దేవుడు కావాలన్నాడు. మంచిగా నేర్పుకున్నాను, బాప్తిజమం ఇచ్చినాను, ఉపవాసాలు చేస్తుంటే నేను ఖర్చు పెట్టుకున్నా ఆయన కొరకు. చర్చికొచ్చి ముందు వరుసలో కూర్చునేవాడు. నేను చెప్పినా కదా, ఒకడు అన్నాడు ఎట్లా మారినా అంటే నేను చంపుదామని వచ్చిన, వాక్యం విని మారిన. సరే, ఇట్లాగా కదా ప్రేమ వచ్చొద్ది. అయ్యకు రాదు నాకంటే, అందుకే నేర్పే ప్రయత్నం చేయలేవు. వచ్చొద్ది మెల్లగా వచ్చొద్ది అని చెప్పినాను. ఎన్నేళ్ళు అయిందయ్యా సేవలో? 23 సంవత్సరాలు పూర్తయినాక ఇప్పుడు అయ్యా మంచిగా ప్రేమిస్తున్నాడు మనుషులు ప్రాణం కంటే ఎక్కువగా. కాబట్టి దేవుడు అన్నాడు, నా బాహుబలము తక్కువైనా అని తన వైపు దృష్టి మళ్లించి తన పరిచయం ఇచ్చినాడు. ఒక పెద్ద సమస్యలు మనిషికి అంత చిక్కని వేళ అట్లాగే ఆదుకున్నాడు. ఇర్మియా గ్రంథంలో 32:27 నాకు అసాధ్యమైంది ఏమనున్నదా అన్నాడు. సమస్త శరీరాత్మలకు నేను దేవుడను, నాకు అసాధ్యమైంది ఉన్నదా అన్నాడు. ఒక మనిషి జీవితంలో నాయన ఒక చిదుడు విడిపించినాడు. 45 ఏళ్ల నుంచి మద్దరికలతో బాధపడుతున్న వ్యక్తి మల్రెడ్డి, ఆయన సైరాబాద్ నుంచి తెచ్చినారు. 45 ఏళ్ళు దేశమంతా తిప్పినారు, ఎక్కడ పోయినా మంచిగా కాలేదు. ప్రార్థించిన వెంటనే బాగా చేసినాడు. పోయి మళ్ళీ పొలం దున్నుకున్నాడు. ఆయన సత్యమ్మ కాజిదాస్ ఆమె పేరు. స్టాన్లీ స్కూల్లో, మిడిల్ స్కూల్లో హెడ్ మిస్ట్రెస్గా జాబ్ చేసేది. ఆమె వెన్నెముకలో ఖాళీలు ఏర్పడ్డాయి, వెన్నెముక పాడైంది. చావు కొరకు ఎదురు చూస్తుంది, మందు లేదు, చికిత్స లేదు. ఆపరేషన్ చేసి స్టీల్ రాడ్స్ వేయాలట, ఈ వయసుకి ఆమె తట్టుకోదని చెప్పినారు. ఇంకా చావు కొరకు ఎదురు చూస్తుంది. ముట్టి ప్రార్థిస్తే అప్పుడే లేచి నడిచింది. కొత్త వెన్నెముక అప్పుడే సృజించినాడు దేవుడు. ఇంకా లక్షల మంది జీవితాలు మారినాయి. సత్యం వంటి జీవితాలు. చాలా మంది కాంట్రాక్ట్ కిల్లర్ కదా, ఇదివరకు చాలా మందిని చంపినాడు కదా. మంచి మనిషి అయినాడు, తన దైవ లక్షణాలు ఇస్తున్నాడు, దేవుని సేవకుడు అయినాడు కదా. లక్షల మంది అట్లాంటి వాళ్ళు మారినాయి. అన్ని స్థితిగతుల నుంచి, అన్ని కులాలు మతాల నుంచి చాలా వేల మంది దేవుని సేవకులు అయినారు. పరలోకమే చెప్పాలి పని విలువ. ఎందుకంటే ఒకసారి ఒక ఆయన వచ్చినాడు, ఇదివరకు తన భార్య దేవుని నమ్ముకుంటే చాలా రంకెలేసినాడు, నన్ను చంపుతా అని చెప్పి, రోమన్ క్యాథలిక్. కొంతకాలానికి వచ్చి నేను దేవుని సేవ చేస్తున్నానని చెప్పినాడు. నేను ఆ మనిషిని ఇదివరకు ఎప్పుడు చూడలేదు, విన్నాను తన గురించి. ఇంకా నన్ను చంపుతా అంటున్నాడని విన్నాను. వచ్చి నేను దేవుని సేవ చేస్తున్నానంటే ఆశ్చర్యం అనిపించింది. అంత క్రీస్తుకు విరోధి, నువ్వు నమ్మడమే వింత అయితే దేవుని సేవ చేస్తున్నా అన్నాడు. ఎట్లా మారినవయ్యా అని అడిగినాను. ఏం లేదు, నేను చంపుదామని ఒక ఆరాధన రోజు వచ్చినాను, నువ్వు చెప్తున్న వాక్యం విని మారినాను, నేను దేవుని సేవ చేస్తున్నానని చెప్తున్నాను. ఇంకొక ఆయన వచ్చి చర్చ్లో కూర్చున్నాడు, సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేసే వ్యక్తి. వాక్యం విన్నాడు. ఆ తర్వాత నేను బ్యాప్టిజం క్లాస్ చెప్తుంటే ఆయనకు మళ్ళీ వినాలనిపించింది, కూర్చొని విన్నాడు. క్రైస్తవుడే, యేసుక్రీస్తు నామంలో వాక్య ప్రకారం బాప్తిజం ఇదివరకు లేదు కాబట్టి బాప్తిజం తీసుకున్నాడు. వ్యక్తులా ఉన్నాడు. దేవుడు తన ఆత్మతో ఎక్కువ నింపితే ఆ నీళ్ళపైన తేలిపోతా ఉండినాడు. నాకు మంచి గుర్తు, నువ్వు కొంచెం పెద్దగా అయినాక ఎవరైనా ఎత్తుకున్నారయ్యా నిన్ను అమ్మ నాయన అని అడిగిన. అంటే లేదన్నాడు. ముదిమి వచ్చు వరకు ఎత్తుకుంటా అన్నాడు దేవుడు. చూడు, నువ్వు ఒక్క అడుగయ్యగానే ఆయన చేతుల్లో తీసుకున్నాడని చెప్పిన గుర్తు. మళ్ళీ ఎప్పుడు ఆయనను చూడలేదని చెప్పి పంపినాడు. బ్రదర్కి చెప్పండి, నేను ఉద్యోగం రాజీనామా చేసి పూర్తి సమయం దేవుని సేవ చేస్తున్నానని చెప్పినాడు. మరి ఒకసారి కలిసినా కదా, పరలోకమే చెప్పాలి పని విలువ అంటే. అందుకే మరి ఇంకెంతమంది సిద్ధపడ్డారో దేవుని సేవకులుగా కదా. నా బ్రతుకు చూసి నాతో ఉండి నిజం మరి ఇట్లాగా ఒకసారి కలిసి కూడా దేవుని సేవకులు అయినారు. మహిమంతా దేవునికి పిలిచి చేతబట్టి దేవుడు వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. సరిపోను అర్హత లేదు నాకు, దయ చూపినాడు దేవుడు నా పైన. సరే, నా పరిచయం అయిపోయింది. అంత గొప్ప దేవుడు మనిషిని ఎంత ప్రేమిస్తాడు. అంత ప్రేమించి మనిషి నుంచి ఏం కోరుతాడు? ఈ 3 మాటలే చెప్పదలిచినను. మరి నన్ను
మాకు సొంతంగా దారి తెలీదు, GPS పెట్టుకున్నా వీళ్ళు కానీ మేము పెట్రోల్ బంక్ దగ్గర ఆగినాం, వచ్చారని తీసుకెళ్తారేమో అని చెప్పి. ఇక్కడ ఎవరు రాలేదు. అరే ట్యాంక్ ఫుల్ చేసుకున్నాం, ఆ టైం చేసి మేము కొంచెం దూరం వచ్చినాక మనం తీసుకోవడానికి కార్లోకి వచ్చినట్టు పెద్దవాయి. అయితే ఆయన కూడా దారి తప్పినాడు. చాలా తిరిగి తిరిగి మళ్ళీ వెనకకు మలుపుకొని వస్తుంటే కాలువ మధ్యలో ఉంది. మళ్ళీ మేము ఆగిన పెట్రోల్ బంక్ చుట్టూ తిరిగినాం. ఇక్కడ వచ్చినాక మేము పాటలు, మళ్ళీ కరెంట్ పోయింది. ఇప్పుడు 9 అయింది. అయ్యనేమో 10 కాపు 10. ఈరోజు 11 గంటల వరకు చెప్తాను, ఎక్కడన్నా చెప్పుకోపోను. పిలుస్తాడు, వాక్యం చెప్పమంటాడు, ఇట్లా అవుతుంది నాకు. ఆ సమయం అంతా పోతుంది కదా. అయితే ఈ 3 మాటలు ఆయన చెబుతున్నాను. దేవుణ్ణి వర్ణన, ఎంత గొప్ప దేవుడో తలుచుకుందాం. చెప్పినాను, పరిచయం ఇవ్వడానికి సరిపోను, ఆ దిక్కు చూపగలను అంతే. నీకు ఆశ ఉంటే నువ్వు వెతుకు, నీ దొరుకుతాడు. పూర్ణ హృదయంతో వెతికితే దొరుకుతా అన్నాడు. నా దొరికినాడు, నాకు పలికినాడు, తన స్నేహానికి ఆహ్వానించినాడు. 25 ఏళ్ల క్రితం యేసు ప్రభు నాకు కనబడి 2 తాళపు చేతులు గలగల్లాడించుకుంటా, క్రైస్తవులకు క్రైస్తవేతరులకు నిన్ను అపోస్తలునిగా నియమించిన అని చెప్పాడు. 25 ఏళ్ల తర్వాత కొద్ది కాలం నుంచి దేవుడు చెప్తున్నాడు ఏమని, ఆ వాగ్దానం నెరవేర్పు కాలం వచ్చిందని చెప్పి. ఎంత అద్భుతంగా! అనంతపూర్లో హిందువులు పిలిచినారు, వాళ్ళే ఆర్గనైజ్ చేసినారు, వాళ్ళు ఖర్చు పెట్టినారు, వాళ్ళు వచ్చి విన్నారు, బాప్తిస్మాలు అంటున్నారు. 2 ఏళ్ల నుంచి చాలా స్థలాల్లో హిందువులు అన్నారు, నువ్వు దేవుని గురించి చెప్తుంటే మాకు అర్థమవుతుంది, కన్నీళ్లతో విన్నాం, మా ఇంట్లో ముందు కూర్చొని మేము మీటింగ్ పెట్టి నిన్ను పిలుస్తాం, వస్తావా అని అడిగినారు. ఇప్పుడు నాకు అంత చిక్కలేదు. అయితే అది జరగడం మొదలైంది, హిందువులు పిలవడం మొదలైంది కదా. సరే, నేను సేవ ఆరంభించినాక పట్నం అంతా దేవుని సేవకులను తిట్టినారు. బాప్తిస్మాలు ఇస్తే తిట్టినారు. యేసుక్రీస్తు నామంలో బైబిల్లో ఉన్నట్టు బాప్తిజం నేను తీసుకున్నాను, అట్లాగే ఇస్తాను, తిట్టినారు. ఉపవాస ప్రార్థనలు నేర్పితే తిట్టినారు. బైబిల్లో ఉంది కదా, యేసు ప్రభు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసినాడు కదా. నేను చేసిన ఉపవాసం నేను నేర్పిన. 10 ఏళ్ల వయసు నుంచి 93 సంవత్సరాల వయసు వరకు ఉపవాసాలు చేసినారు. ఉపవాసం చేసినందుకు ఎవరు చచ్చిపోలేదు, మంచిగా ఆత్మీయంగా ఎదిగినారు, దేవుని చూసినారు, అన్న రూపంలోకి మారుతున్నారు. సైతాన్ని గెలవడానికి, శోధనలు పరీక్షలు గెలవడానికి, పాతాళ బలం అంతా గెలవడానికి అవసరం అని యేసు ప్రభు చేసి చూపించినాడు కదా. మనకు మాదిరి చూపడానికి అన్ని విధాల మన వంటి వాడు అయినాడు కదా. బైబిల్లో ఉన్నది జరిగిస్తే తిట్టినారు దేవుని సేవకులంతా, ఆండవాడు సెకండ్ వాడు అంతా తీరిక లేకుండా. అయితే మొన్న ఈ మధ్యలో వచ్చి ఆ పాస్టర్స్ అసోసియేషన్ వాళ్ళు వచ్చి, మా యానివర్సరీ ఉంది, నువ్వు రావాలి అంటారు. నాకంటే పెద్ద వయసు వాళ్ళు కూడా. అప్పుడు నేను ఎప్పుడు పోలేదు, ఒకసారి కూడా పోలేదు పాస్టర్స్ అసోసియేషన్ మీటింగ్లకి, నేను ఒకసారి కూడా పోలేదు. అందుకొరకు కూడా మళ్ళీ తిడతారు. అయితే రాను అని చెప్పబోతుంటే ఆత్మల దేవుడు మాట్లాడి, క్రైస్తవులకు క్రైస్తవేతరులకు అపోస్తలునిగా నియమించిన నీకు చెప్పినా కదా, ఇది కూడా నీకు ఒక గుర్తు అని చెప్పినాడు. అప్పుడు ఆగిపోయినా, నా ప్రాణమా 6 కొట్టొద్దు, ఆగు, ఇంకా వస్తానని చెప్పినాను వారికి. అరే అంటారు, ఇన్విటేషన్ కార్డులో నీ ఫోటో వేస్తామంటున్నారు. ఎంత ఆపినా ఆగడం లేదు. అంత తిట్టేటోళ్ళకు ప్రేమ వస్తేనే వింత అయితే, ఇంత ప్రేమ కొట్టుకోపోయేంత, నేను మునిగిపోయేంత, ఉక్కిరి బుక్కిరి అయిపోయేంత. ఇన్విటేషన్ కార్డులో నా పేరు ఇస్తే నేను ఎవరికి తెలుసు అన్నాను. అంటే నీకే తెలీదు, నీ పేరు లోకమంతా తెలుసు అని చెప్తున్నా. ఇక ఇదొక గుర్తు దేవుడు ఇచ్చినాడు కదా. స్తోత్రం. అబ్రహాముకు సంతానం ఇస్తా అని చెప్పి దేవుడు 75 ఏళ్ల వయసుకు చెప్పి 100 ఏళ్ళకి ఇచ్చినాడు కదా. 25 సంవత్సరాలు పరీక్షించుకొని సంతానం ఇచ్చినాడు దేవుడు. మరి క్రైస్తవులకు క్రైస్తవేతరులకు అపోస్తలునిగా నియమిస్తున్నాను దేవుడు చెప్పి 25 ఏళ్ళు పరీక్షించుకున్నాడు. ఇప్పుడు విస్తారంగా ఆత్మీయ సంతానం ఇస్తాడన్నమాట కదా. స్తోత్రం. మాట పలికి జరిగించే సమర్థుడు ఆయన, చేతనైన దేవుడు కదా, నమ్మదగిన వాడు. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో 24 నుంచి 26. అయ్యా ఇది ఎందుకు పెట్టినట్టు ఎవరికన్నా తెలుస్తుందా? లైట్ వస్తలేదు, ఎందుకు పెట్టినట్టు? అపోస్తల కార్యాలు 17, 24 నుంచి 26 వరకు చదువుతాను. సర్వం సృజించినాడు దేవుడు, భూమి ఆకాశాలు సముద్రం అందులో ఉన్న సర్వం సృజించిన దేవుడు.
అన్ని ఆయన సృజించినాడు కాబట్టి ఆయనకి ఏదో అవసరమైనట్టు అడగడు. మనుషులు కట్టిన గుడులలో ఆయన ఉండడు. ముఖ్యంగా ఆయనకి ఏదో అవసరం అన్నట్టు అడగడు కదా. ఆ దేవుని మొక్కాలంటే ఏమో తీసుకోవాలి, ఈ దేవుని మొక్కాలంటే ఏమో బలి ఇవ్వాలి. మళ్ళీ యేసు ప్రభు దేవుడు ఏమడిగినాడు? హృదయం అడిగినాడు కదా, ప్రేమ కోరినాడు అంతే. అంతకు మించి ఇంకేం అడగడు కదా. అయితే ఆ గొప్ప దేవుడు ఒక్కొక్క మనిషి ఆయుష్ నియమించినాడట. ఇంకేంటి, వారి నివాస స్థలాల పొలిమేరలు కూడా నియమించినాడట. ఇంత విశ్వంలో చూడు, మన భూమి లాంటి గ్రహాలు ఇంకా కోట్లు కలిపితే మిల్కీవే గెలాక్సీ అవుతుంది. ఆ గెలాక్సీ నువ్వు చూడు, బొమ్మ ఆ చిత్రం చూడు, చిన్న చుక్కలాగా ఉంటుంది ఈ భూమి, చిన్న చుక్కలాగా. చాలా కోట్లు కోట్లు ఉంటాయి. ఇంత విశ్వంలో అంత గొప్ప దేవుడు మన పైన మనస్సు నిలిపినాడు కదా అనే మాట ఈరోజు పంచుకున్నా మీతో. దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయం 3వ వచనంలో ఒక రాజు మత్తు పదార్థాలు మందిర ఉపకరణాలలో వేసి తాగుతుంటే చెయ్యి వచ్చి రాసింది గోడ మీద, తూకమేసినా నిన్ను సరిపోలేదన్నాడు. ఆ రాత్రి రాజ్యం పోయింది, ఆ రాత్రి ప్రాణం పోయింది. ఆ బెల్షజర్ రాజుతో మాట్లాడుతూ దేవుడు అన్నాడు, నీ ఊపిరి ఎవరి చేతిలో ఉందో ఆ దేవుణ్ణి పట్టించుకోవెందుకు అని అడిగినాడు. నిలదీసి అడిగినాడు. పోట్లాడుతున్నాడు దేవుడు, నీ ఊపిరి నా చేతిలో ఉంది, అన్నెందుకు తలుసుకోవు అని అడుగుతున్నాడు. నేను దేవుని అందించిన వారిలో కొంతమంది హింసల్లో మొక్కినారు. అయితే ఒక ఆమె, దేవుని నమ్ముకున్న ఆమె తల్లి సూర్య నమస్కారం చేస్తుంటే సూర్యుని కప్పి యేసు ప్రభు కనబడ్డాడట. నేను సృష్టికర్తను అని చెప్పినాడు. హల్లెలూయా. తనను తను తెలుపుకుంటాడు కదా, ఇష్టపడతాడు. దేవుని తెలుసుకోవాలని నీకు ఆశ చాలా ఉందేమో. అయితే నీ ఆశ కంటే ఆయనకి ఎక్కువ ఇష్టం ఉంది. తనను తాను నీకు ప్రత్యక్షపరుచుకోవాలని, తన పరిచయం నీకు ఇవ్వాలని ఆయన ఇంకెక్కువ ఇష్టపడుతున్నాడు. కొలస్సీ 1వ అధ్యాయం 16-17 వచనాలలో కలిగి ఉన్నవన్నీ కూడా ఆయనే సృజించినాడు, ఆయన కొరకు సృజించుకున్నాడని రాసింది. హెబ్రీ 1:3 సర్వం తన మాట చేత పదిలపరుస్తున్నాడని భావం ఈ చోట. విశ్వంలో అన్నిటికంటే చిన్న భాగం అణువు అంటారు కదా, ఆటమ్. ఆటంలో ఇంకెన్నో పదార్థాలట. అయితే ఈ ఆటంని నిలిపేది ఏంటి అని చాలా ఏండ్లుగా పరిశోధన చేసి మధ్యలో కనుగొన్నారు, శబ్దం నిలుపుతుంది ఆటంని ఒక. అయితే హెబ్రీ 1:3 రాసింది, సర్వం తన మాట చేత నిలుపుతున్నాడు ఆయన. He sustains everything with his word. ఇప్పుడు సైంటిస్టులు ఒప్పుకున్నారు ఏమని, శబ్దం నిలుపుతుంది. అను అంటే విశ్వం అంతటినీ నిలిపేది శబ్దం. దేవుడు తన మాట చేత సృజించినాడు, మాట చేత నిలుపుతున్నాడు. దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయం 37-38 వరకు నెబుకద్నెజర్ అనే రాజుకు దేవుడు లోక రాజ్యాలన్నీ అప్పచెప్పినాడు. అప్పచెప్పినప్పుడు ఏమని రాయబడి ఉంది, లోక రాజ్యాలు అప్పచెప్పినాడు, మనుషుల్ని, పశువుల్ని, పక్షుల్ని కూడా అప్పచెప్పినాడు అని రాసి. ఏ మనిషి గురించి ఇట్లా రాసలేదు. ఆ రాజు గర్విస్తే 7 సంవత్సరాలు గడ్డి మేపినాడు దేవుడు. 7 సంవత్సరాలు గడ్డి మేసినాక దేవుని ఆధిపత్యం ఒప్పుకుంటే ఇప్పుడు మళ్ళీ సింహాసనం ఇచ్చినాడు. పశువులాగా వాడు ముఖం మట్టిలో పెట్టి గడ్డి మేయడం చూసినాక, సరే పక్షికి వచ్చినట్టు ఈకలు వచ్చినాయట, గూర్లు వచ్చినాయట. ఎందుకు? సృష్టిలో తలమానికలాగా దేవుడు తన రూపులో చేసి మనిషిని ఏలమంటే మరి సృష్టి మొక్కుతుంది దేవుణ్ణి. మా పూర్వీకుడు అనేవాడు, పక్షులు లేచి దేవుని స్తుతిస్తుంటే ఇంకా లేవరా అని నిద్ర మేలుకొల్పేవాడు తన కుటుంబాన్ని. పక్షులు లేచి స్తుతిస్తున్నాయి కదా దేవుణ్ణి.
సరే, ఈ మనిషి అంత తెలివి దేవుడు ఇస్తే, తన రూపే ఇస్తే, దేవుని గుర్తు చేసుకోకుంటే ఏం చేసినాడు దేవుడు? పశువులాగా మార్చినాడు, పక్షిలాగా కూడా ఉన్నాడు. చూస్తే మనిషి చేతులు కూడా కింద పెట్టి పశువుల గడ్డి వేసినాడు. అంత కన్ఫ్యూజన్ కదా. ఇంత తెలివి దేవుడు ఇస్తే దేవుని వెతకకపోతే అది అంత తికమక. దేవుడు నచ్చాడు, మెచ్చాడు, చాలా బాధపడతాడు. నెబుకద్నెజర్ అనే రాజుకి అన్ని ఇస్తే, ఒక రాజ్యాలన్నీ ఇస్తే, మనుషుల్ని, పశువుల్ని, పక్షుల్ని కూడా అప్పచెబితే దేవుని తలుసుకోకుంటే దేవుడు బాధపడ్డాడు కదా. గడ్డి మేపినాడు. అయ్యా 7 సంవత్సరాలు గడ్డి మేసినాక దేవుని తలుసుకున్నాడు. మళ్ళీ సింహాసనం ఇచ్చినాడు. దేవునికి చేతనవును. గడ్డి మేసినాక మళ్ళీ సింహాసనం మానవరీతిగా దొరకదు. సింహాసనం ఇచ్చింది నేనే, తీసింది నేనే, మళ్ళీ ఇచ్చింది నేనే అని మనుషులకు తెలపడానికి దేవుడు ఆ రీతిగా జరిగించినాడు. యెషయా 40:15 లోక రాజ్యాలట తక్కెడుకు అంటి ఉన్న ధూళితో సమానమట దేవునికి. తక్కెడుకు ధూళి అంటే దేవుడు లెక్క చేస్తాడు. మామూలుగా నూనె కొనడానికి పోయినావు, పెరుగు కొనడానికి పోయినావు, ఏదో పాత్ర తీసుకుపోయినావు, ముందు ఆ తక్కెడులో పాత్ర పెట్టి దాని బరువు ఎంత అది చూపుతారు కదా. ముందు బరువు చూసి ఆ బరువు తీసేయడానికి అది యాడ్ చేసి అప్పుడు కిలో అంటే కిలో తీసిస్తారు నీకు. కానీ నువ్వు తీసుకుపోయిన పాత్ర బరువు రాకుండా చూసుకుంటారు కదా. సరే, తక్కెడకు ధూళి అంటుంటే ఎవడని లెక్క చేస్తాడా? మరి బావిలో నుంచి నీళ్ళు చేస్తున్నావు, చిన్న బకెట్ వేసి, నీళ్ళు కొన్ని జారిపోతాయి. అయ్యో నీళ్ళని బాధపడతారా ఎవరన్నా? ఛేదం నుంచి జారే నీటి బిందువుల కొరకు బాధపడరు కదా. లోక రాజ్యాలట దేవుని దృష్టికి అంత స్వల్పమట. అంత గొప్ప దేవుడు ఆయన. సంఖ్యాకాండం 11:23 నా బాహుబలము తక్కువ ఆయన అన్నాడు దేవుడు. 30 లక్షల మందికి 30 రోజులు మాంసం ఇస్తా అన్నాడు దేవుడు. మోషే ఏమన్నాడు? మనిషి కొలత దేవునికి కొలిసి ఇది ఎట్లా సాధ్యం అన్నాడు. దేవుడు అన్నాడు, ఏ రీతిగా ఆదుకుంటాడో చెప్పలేదు. లేదు, దృష్టి తన వైపు మళ్లించి తన పరిచయం ఇచ్చి ఏమన్నాడు? నా బాహుబలము తక్కువ ఆయన. అట్లాగే చేసినాడు దేవుడు. తుడుపు గాలి వచ్చిందట, పక్షులన్నీ వచ్చి మరి పాలేవు చుట్టూ పడాయట. వాళ్ళు తిన్నాక ఇంకా మిగిలేటట్టు దేవుడు అన్నమాట జరిగించినాడు కదా. సమర్థుడు. ఇందాకే చెప్పినాను, క్రైస్తవులకు, క్రైస్తవేత్తలకు అపోస్తలునిగా నియమించిన దేవుడు చెప్పినాక 25 ఏండ్లు పరీక్షించుకున్నాడు. గట్టిగా దారిద్ర్యం అనుభవించినాను. చాలా హింసలు జరుగుతుంది దేవుని సేవ అక్కడ. మా నాయనకు విషం పెట్టి చంపినారు. నేను ఉండొద్దు అక్కడ, చేర్చి ఉండొద్దు అంటారు. అయితే ఇన్నేళ్ళు పోట్లాడిన వాళ్ళు వచ్చి 2 రోజుల క్రితం వచ్చి నీతో కాంప్రమైజ్ అవుతామని కాలబీరానికి వచ్చినారు. దాసోహం అంటున్నారు. నేను ఎట్లా చెప్తే అట్లా వింటామంటున్నారు. వాళ్ళు పెట్టిన హింస అంతా చెబితే కన్నీళ్లు గారుస్తున్నారు. వాళ్ళు తుడుచుకుంటున్నారు. ఆయన ఇంకా వారికి చెప్పినాను, యేసుప్రభును క్షమాపణ అడిగితే తప్ప బ్రతుకు బాగుండదు, భవిష్యత్తు బాగుండదు, సావు బాగుండదు. మరి ఆరాటం లేకుండా మాట్లాడుకోకుండా చూడండి. అది నా శత్రువులకు చెప్పినాను ఏమని? యేసుప్రభును క్షమాపణ అడగకుంటే బ్రతుకు బాగుండదు, భవిష్యత్తు బాగుండదు, సావు బాగుండదు, మీ పిల్లలకు శాపం వస్తుంది. యేసుప్రభుని క్షమాపణ అడగండి అని చెప్పిన. వాళ్ళు అన్నారు, మా పక్షంగా నువ్వే ప్రార్థించు, దేవుని భయం పుట్టి. నేను చెప్పిన 20 ఏళ్ళు మీరు మా నాయనకు విషం పెట్టి చంపితే మీకు నరకం తప్పాలని నేను ప్రార్థించిన 20 సంవత్సరాలు. అయితే న్యాయం కొరకు అడగమని దేవుడు అన్నాడు. డిస్టర్బ్ చేయకండి, వాక్యం స్టార్ట్ అయినాక అయ్యకు చెప్పండి, ఒకసారి కూర్చునివ్వండి. అదే ఇక చాలు. అయ్యగారు సఫారీ సూట్ వేసుకుని అయ్యగారు. చిన్నప్పుడు నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు చర్చలు ఉన్నట్ట అల్లరి చేసినానట. అల్లరి చేస్తే మా అక్క, నాకు 3 అక్కలు, తలా ఒక అక్క ఉండాలి. అరే ఎవరే అని చెప్పి పరిగెత్తిస్తుంటే మంచిగా మంచితనం పెరుగుతుంది కదా. సత్యమే ఒక్క అక్క కూడా లేదని ఎప్పుడు బాధపడతా ఉంటాను. అదే మా ఒక అక్క అన్నదట, ఏసయ్య ప్రార్థనలో అరసకురా అని గట్టిగా అరిచిందట.
నా అరిపేమో కానీ ఆమె అరిపే ఎక్కువ ఉండే కదా. ఇక వీళ్ళని సర్దడంలో అయ్య గోధుమ ఎక్కువ ఉంది. ఇక అట్లా జరగకుండా చెప్పేయండి మీరు ఒకసారి. శత్రువులు వచ్చి దాసోహం అన్నారు కదా. విష్ణువుని క్షమాపణ అడగండి అంటే ఉంటున్నారు, అదేదో నువ్వే ప్రార్థన చెయ్యి, నాకు హోంవర్క్ ఇస్తారా, దేవుడు న్యాయం కొరకు అడగమన్నాడు, నేను అట్లనే చేస్తా, మీ ప్రాణం మీరు దక్కించుకున్నాను చెప్పి. శత్రువును ప్రేమించమన్నాడు కదా దేవుడు. మరి అందరికి దొరకాల భాగ్యం కదా. మంచి కూర్చోబెట్టి నేర్పి పంపించినాడు. దేవుడు అంత గొప్ప దేవుడు నా పక్షంగా యుద్ధం చేసినాడు. చూడు, వీటన్నిటిలో నన్ను సిద్ధపరుచుకున్నాడు క్రైస్తవేతరులకు అపోస్తులను ఉండడానికి. మంచి ప్రేమించడం నేర్పించినాడు. అందుకే అయ్యా ప్రేమించేది నాకు రాదు అంటే కూర్చో నేర్పుతా అని అనలేదు నేను. అందుకే ఎదురు దెబ్బలు తిని నమ్మక ద్రోహాలు జరిగి క్షమించడం నేర్చుకున్నా, ప్రేమించడం నేర్చుకున్నా, ఇంకా ఎక్కువ ప్రేమించడం నేర్చుకున్నా. ఒకడైతే 3 సార్లు నచ్చలే ఇట్లా దగ్గర పోయినాడు, వేరే వేరే దళాలు నన్ను చంపడానికి. అలసిపోయి వచ్చి ఓ రోజు నా దేవుడు కావాలన్నాడు. మంచిగా నేర్పుకున్నాం, బాప్తిజమం ఇచ్చినాను, ఉపవాసాలు చేస్తుంటే నేను ఖర్చు పెట్టుకున్నా ఆయన కొరకు. చేర్చుకోవచ్చు ముందు వరుసలో కూర్చునేవాడు. నేను చెప్పినా కదా, ఒకడు అన్నాడు ఎట్లా మారినా అంటే నేను చంపుదామని వచ్చిన వాక్యం విని మారిన. సరే, ఇట్లాగా కదా ప్రేమ వచ్చుద్ది. అయ్యకు రాదు నాకంటే, అందుకే నేర్పే ప్రయత్నం చేయలేవు. వచ్చుద్ది మెల్లగా వచ్చుద్ది అని చెప్పినాను. ఎన్నేళ్ళు అయిందయ్యా సేవలో? 23 సంవత్సరాలు పూర్తయినాక ఇప్పుడు అయ్యా మంచిగా ప్రేమిస్తున్నాడు మనుషులు ప్రాణం కంటే ఎక్కువగా. కాబట్టి దేవుడు అన్నాడు, నా బాహుబలము తక్కువ అని తన వైపు దృష్టి మళ్లించి తన పరిచయం ఇచ్చినాడు. ఒక పెద్ద సమస్యలు మనిషికి అంత చిక్కని వేళ అట్లాగే ఆదుకున్నాడు. ఇర్మియా గ్రంథంలో 32:27 నాకు అసాధ్యమైంది ఏమని ఉన్నదా అన్నాడు. సమస్త శరీరాత్మలకు నేను దేవుడను, నాకు అసాధ్యమైంది ఉన్నదా అన్నాడు. ఒక మనిషి జీవితంలో నాయన ఒక దేశం, ఒక జాతి చరిత్రలో నాయన నాకు ఇష్టం ఉన్నదంతా జరిగిస్తా అన్న చేతనైతుందని చెప్పినాడు. నాకు అసాధ్యమైనది ఉన్నదా అన్నాడు. యెషయా గ్రంథంలో 33-38 వరకు అష్షూరు దేశపు రాజు దండెత్తి వచ్చినాడు యూదా దేశం మీదకి. లక్షల మంది సైన్యంతో వచ్చినాడు. అప్పుడు హిజ్కియా రాజు ప్రార్థించినాడు ప్రభాదుకు. అప్పుడు దేవుడు అన్నాడు, ఆ అష్షూరు దేశపు రాజు దేవదూషణలు అన్ని పలుకుతుంటే ఆ హిజ్కియా రాజును అవమానపరుస్తూ ఉంటే అంటున్నాడు ఆ రాజు, 2000 రౌతులు నీ దగ్గర ఉంటే, రౌతు అంటే గుర్రం సవారీ చేసేవాడు, నేర్పు ఉన్నవాడు. 2000 మంది నీ దగ్గర ఉంటే నేను 2000 గుర్రాలు ఫ్రీగా ఇస్తా అంటున్నాడు సవాల్ చేసి. 2000 మంది రౌతులు కూడా లేకుంటే అన్నారు, 1000 మంది గుర్రపు రౌతులు, రథాలు ఉన్నాయి, పెద్ద సైన్యం ఉంది, ఎట్లా ఎదుర్కొంటావు, ఎట్లా గెలుస్తావు అని సవాల్ చేసి ఎగతాళి చేసి అవమానపరిచినాడు. అప్పుడు హిజ్కియా రాజు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించిన. దేవుడు అన్నాడు, ఆ రాజు పట్టణం లోపలికి రాడు అని చెప్పినాడు. ఒక్క బాణం కూడా కొట్టడని చెప్పి పట్టణం బయట ఉన్నాడు లక్షల మంది సైన్యంతో. గతంలో ఎన్నో రాజ్యాలు గెలిచిన వాడు లోపల అడుగు పెట్టడం ఎంత రాజుకి. దేవుడు చెప్పినాడు లోపల రాడు. అట్లాగే జరిగింది. ఒక్క బాణం కూడా కొట్టడని చెప్పినాడు దేవుడు. లక్షల మంది సైన్యం ఉన్నప్పుడు ఒక్కడైనా పొరపాటున కూడా కొట్టొచ్చు కదా. ఒక్క బాణం కూడా కొట్టడని చెప్పడం దేవునికే చేతనైతుంది. అని జరిగించినాడు. ఆ రాజు వచ్చిన దారిలో తీసుకెళ్తా, తన దేశంలో వాదిస్తా అని చెప్పినాడు దేవుడు. అట్లాగే జరిగింది. దేవుడు ఒక దేవదూతను పంపితే ఆ శత్రు సైన్యంలో 1,85,000 మందిని ఆ దేవదూత చంపేసినాడు. ఎట్లా చంపినాడు కూడా రాసలేదు, బలమంతా వాడినాడు రాసలేదు. వారు చచ్చిన శవాలైరే అని రాసింది. రాజు సిగ్గుపడి వెళ్ళిపోయినాడు. తన అతిశయాలన్నీ విరిచినాడు దేవుడు. అని ఏమన్నాడు, మా దేవుడు అన్నాడు. తన దేవతా గుడిలో ఉన్నప్పుడు చంపబడ్డాడు. అని ఏమన్నాడు, మా వంశం వాళ్ళు అన్నాడు. తన కుమారుడు వధించినాడు. దేవుడు చెప్పినట్టే వధిస్తావాడిని అని చెప్పినాడు దేవుడు. గాడ్ సెడ్ ఐల్ కట్ హిమ్. అట్లాగే చంపబడ్డాడు. సైన్య బలం అన్నాడు, తన
సైన్యాధిపతి పక్కకున్నప్పుడు చచ్చినాడు. రాజదేహ సంరక్షకుడు కూడా సైన్యాధిపతి అంటే తను పక్కకున్నప్పుడు చంపబడ్డాడు కదా. ప్రత్యతిశయం విరిచి ఇప్పుడు అట్లాగా జరిగించినాడు. దేవునికి సాధ్యం. నమ్మితే మన పక్షంగా యుద్ధం చేస్తాడు. ఇందాకే చెప్పినా కదా, 27 సంవత్సరాలు నాతో పోట్లాడిన వాళ్ళు శత్రువులు వచ్చి నీతోని కాంప్రమైజ్ అవుతాను ఎట్లా చెబితే అట్లా వింటామంటే ఆ సుఖం అంటున్నారు కదా. చెప్పినా నేను దేవుని క్షమాపణ అడగండి అని. వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు. దేవుడే పోట్లాడినాడు నా పక్షం. వాళ్ళు ఏమంటున్నారు, మాకు అన్ని రోగాలు వచ్చినాయి, మా పిల్లలకి చదువులు రాలేదు, వాళ్ళకు ఉద్యోగాలు లేవు, మాకు అన్ని అప్పులు అయిపోయినాయి, మా బోర్వెల్లలో నీళ్లు కూడా ఎండిపోయినాయి అని చెప్తున్నారు. నీతో పోట్లాడితే మేము బాగుపడ్డాయి. చూడు, దేవుడే కదా ఆ పక్షంగా పోట్లాడి. యోహాను సువార్త మన చర్చిలో ఉన్నట్టు విషయం. యోహాను సువార్త స్తోత్రం. మా చర్చిలో కూడా ఇట్లా నిశ్శబ్దంగా వింటారు. అదే చెప్పుకుంటున్నాను. యోహాను సువార్త 11:44 వచనాలు లాజరు గురించి రాసి ఉంటుంది. ఈ చోట లాజరు చనిపోయి 4 రోజులు అయిపోయింది, వెళ్ళిపోయి ఉంటాడు. ఆ దేశం పద్ధతి చొప్పున 50 కిలోలు బరువు ఉండే పరిమళ తైలాలన్నీ తెచ్చి పూస్తారు. ముఖానికి, దేహానికి అంతా. ముఖానికి ఓ బట్ట సన్నపనార చుట్టి చుట్టి కట్టి పెడతారు, ముడులేసి. నడుస్తాడని ఎవరు అనుకున్నారు? ఇంకా కాలుతో పని లేదు కదా, దగ్గర పెట్టి కట్టి చుట్టి ముడులేసి పెట్టినారు. యేసు ప్రభు సమాధికి నిలబడి లాజరు అంటే ఆయన హాజరు అన్నాడు అంతే. స్నేహితుని పిలిచిన ఆశంగా వస్తాడేమో, అని నడిచేది వీలు కాదు. ఎంత కష్టంగా వచ్చినాడు కదా. యేసు ప్రభు అన్నాడు, వాడి కట్లు విప్పి అని పోనీయండి అన్నాడు కదా. జీవానికి ప్రేత వస్త్రాలు సరిపోవు. మరి అందుకే యేసు ప్రభు నమ్ముకుంటే జీవం నిలోన, కులం ప్రేత వస్త్రం, ఇట్లాంటి లోకం తీరులు నీకు ఆ జీవానికి ప్రేత వస్త్రాలు చుట్టి కట్టి ముడులేసి పెడితే తీసేసుకోవాలి. లాజరు కంటే ముడులు బయటనే, చచ్చినోడికి బయట ముడులు వేసినారు. ఈ కులం ఇంకా ఇట్లాంటివన్నీ లోకం తీరులు. నువ్వేసుకున్న ముడులు లోపట ఉంటే నువ్వే వేసుకోవాలి. జీవానికి ప్రేత వస్త్రాలు ఉంటే జీవం దండగైపోతుంది కదా. లాజరుకి అవన్నీ అట్లనే ఉంటే మాట్లాడలేడు, తినలేడు, నడవలేడు కదా, కనీసం స్మైల్ చేయడానికి లేదు కదా, చుట్టి కట్టి పెట్టినాడు. కాబట్టి జీవానికి ప్రేత వస్త్రాలు తీసేసుకోవాలి. ముడులు లోపట ఉంటాయి, మనం వేసుకునే ముడులు ఉంటాయి. 2వ రాజులు 3వ అధ్యాయం 9-17 వరకు. చోట కరువు ఉంది దేశంలో. ఎంత కరువు అంటే పిల్లల్ని చంపుకొని తింటున్నారు తల్లిదండ్రులు, అంత కరువు. ప్రవక్త అన్నాడు, దేవుడు చెప్తున్నాడు, రేపటికి సమయానికి సమృద్ధి. రాజు దగ్గర కొలువు ఉండే ఒక అధికారి అన్నాడు, కుడుభుజంలాగా ఉండేవాడు. దేవుడు ఆకాశపు వాకిలి విప్పితే కూడా ఇది సాధ్యమా అన్నాడు. ప్రవక్త అన్నాడు, ఇది దేవుని మాట, నువ్వు నమ్మలేదు కాబట్టి నువ్వు చూస్తావు కానీ నువ్వు తినవు. అట్లనే జరిగింది. శత్రువులు పోట్లాడడానికి సైన్యం అంతా వచ్చినప్పుడు వాళ్ళు భోజన పదార్థాలు తెచ్చుకున్నారు, గుర్రాలు తెచ్చుకున్నారు, ఆయుధాలు, బంగారం, వెండి, వెలగల రాళ్ళు, ఖరీదైన దుస్తులు అన్ని తెచ్చుకున్నారు. వాళ్ళకు రథాల శబ్దం వినబడ్డదట. వాళ్ళు అనుకున్నారు, ఇజ్రాయెల్ దేశపు రాజు ఇంకో దేశపు రాజుని పిలిపించుకున్నాడేమో సాయం కొరకని తెచ్చుకున్నవేవి తీసుకుపోకుండా వాళ్ళు వెళ్ళిపోయినారు. చెప్పులు పడిపోతుంటే కూడా మళ్ళీ ఆగలేదు. వాళ్ళు పోయిన దారిలంతా చెప్పులు పడున్నాయంట. వాళ్ళ డేరాలు అట్లాగే ఉన్నాయి. దేవుడు అన్నాడు కదా, తెల్లారికి సమయానికి సమృద్ధి ఇచ్చినాడు దేవుడు. పరిస్థితి మార్చేసి మీ స్థితిగతులు కూడా మార్చగా ఎందుకు రాయించినాడు? చూసి ధైర్యం తెచ్చుకోవడానికి, మనం నేర్చుకోవడానికి కదా. మరి ఈ రీతిగా క్రైస్తవేతరులకి అపోస్తలుడు అని దేవుడు చెప్పినాక పరీక్షించుకున్నాడు నన్ను అన్ని విధాల, ఎన్నో విధాల. పుట్టినప్పటి నుంచి చూడని కష్టాలు చూసినాను. ఎవరికి రాని కష్టాలు నాకే. ఎందుకు నాకు అర్థం కాలేదు. పెళ్ళిళ్ళు చేయడానికి పాస్టర్ని కదా, మ్యారేజ్ లైసెన్స్ కొరకు అప్లై చేస్తే 1 నెలలో రావాలి. 9 ఏళ్లకు మొన్న వచ్చింది నాకు. 100 సార్లు తిప్పినారు మన వాళ్ళని. సరే, దేవుడు పరీక్షించుకున్నాడు అని ఇప్పుడు అర్థమవుతా ఉంది నాకు. కాబట్టి నీ పరిస్థితి అట్లా ఉంటే ఎవరికి లేని కష్టాలు నాకు. ఎందుకంటే ఎవరూ చూడని ఆశీర్వాదాలు నువ్వు చూడడానికి నేను సిద్ధపరుస్తున్నాడు దేవుడు.
అందరినీ దీవించిన దానికి